చెప్పినప్పుడు అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు ఏమంటాడో దావీదు 51 కీర్తన మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడతాడంటే, నా దోషాలు నా పాపాలు నాకు అన్నీ తెలిసే ఉంది, నా పాపాల్ని ఏమిట్లా కడుగు, ఇస్సోపుతో కడుగు, నా పాపములు హిమం కంటే తెల్లగా కడుగు అని ఎప్పుడో ఇప్పుడు అంత బాగా పాపం చేసి వ్యసనాలకు లోబడి అప్పుడు ఒప్పుకునే విధానంలో చూడు ఎట్లా ఒప్పుకుంటాడు. ఏమంటే 51 కీర్తన అంత భలే ఉంటుంది ఒప్పుకునే దాంట్లో మాత్రం. చదవటి జస్ట్ కొంచెం చదవండి చాలు. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి నీకే విరోధంగా నేను పాపం చేసి, నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్ర పరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉంది, నేను చేసే పాపాలు నాకు బాగా తెలిసే నేను చేసినాను పాపాలు. ఏమండి ఈ తర్వాత దానికి ముందుకు కిందకు వచ్చినప్పుడు అంటాడు, నన్ను బాగా కడగండి, ఈ సొప్త కడుగు, హిమం కంటే తెల్లగా కడుగు అని. అవన్నీ ధర్మశాస్త్రాన్ని ఫాలో చేయకుండా జస్ట్ కొంచెము దేవునికి విరుద్ధంగా జీవించినందుకు, ఏమంటే దేవునికి విరుద్ధంగా జీవించినందుకు, ధర్మశాస్త్రాన్ని కొంచెం ఫాలో కాలేందుకు జీవితమే అల్లుకొలలో అయిపోయింది. దయచేసి మనము ధర్మశాస్త్రాన్ని బాగా ఫాలో చేసేవారంగా ఉండాల, దాన్ని అనుసరించేవారంగా ఉండాల. చదివితే ఏమి యూజ్ లేదు, ఏమంటే చదివితే యూజ్ లేదు. డైలీ ఒక అధ్యాయం చదివితే చాలే. అన్నగారు ఏమో చెప్తున్నారు, ఏదో మా ఆయన పాస్టర్ చెప్తున్నారు, ఏదో ఒక 10 అధ్యాయాలు వేస్ట్ అట్లా చదివితే ఏమి యూజ్ లేదు. 10 వచనాలు చదువు, దాన్ని సరి 10 వచనాలు చదివినాడు. 10 వచనాలు చదివిన వచనాలు, ఏమంటే 10 వచనాలు చదివిన వచనాలనే ధ్యానించి దాన్ని అనుసరించి దాన్ని క్రియలోపలో పెడితే చాలు. చదివిన 10 వచనాలనే నువ్వు క్రియారూపంలో పెడితే చాలు. మనం పెట్టక దాన్ని అనుసరించగా దానికి దూరమయ్యి దావీదు పడినట్టు కష్టాలు పడిపోతాం మనం. దావీదికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, సైన్యాలపై సైన్యం వచ్చింది, కుమారుడు విరుద్ధంగా అయినాడు, కుమారుడు చచ్చిపోయినాడు. ఏమండి కుమారుడు చచ్చిపోతాడు, కుమారుడే విరుద్ధం అవుతాడు. దావీదు ఉపపత్నులందరినీ తీసుకోపోయి మేడల పైన ఆ ఇశ్రాయేలీలు అందరూ చూస్తాండగా ఏం చేస్తారో కుమారుడే క్షీణిస్తాడో, ఎంత ఘోరమైన పరిస్థితులు తెచ్చుకుంటాడో. మనం దేవునికి చోటికుంటే, ధర్మశాస్త్రం చోటు ఫాలో కాకుంటే, ఆయన యథార్థంగా ప్రవర్తించింటే ఆ రోజు నేను అప్పుడప్పుడు చెప్పినట్టు ఆ రోజు మేడ మీద వాక్ చేసినప్పుడు 2 నిమిషాలు ఇటు చూసిండేదని ఇటు తిప్పుకొని ఇటు వచ్చేసింటే అయిపోయింది. జస్ట్ కొంచెంసేపు 2 నిమిషాలు ఆయన దేవునికి చోటు ఇచ్చేసింటే, ఆయన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపం చేసుకుని, ఆయన ఆజ్ఞలు జ్ఞాపం చేసుకుని, ఆయన ఆజ్ఞల్ని